దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీ 1:20 దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. అవును, మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి అనేక వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉంచాడు. ఆ వాగ్దానాలన్నీ మనం నమ్మినప్పుడు అద్భుతమైన మహిమ దేవుడు మన ఎడలు కనపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఈ భూలోకంలో ఏవీ లేవు. అవన్నీ క్రీస్తు ద్వారా మనం అనుభవించడానికి దేవుడు సంకల్పించిన ప్రతి వాగ్దానం. ఆయన అంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. ఆయన ద్వారా మనం స్వస్థత పొందుకోగలం. యెహోవా ఈరే అంటాడు. ఆయనే సమస్తము చూసుకుంటాడు. మనల్ని, మన బిడ్డల్ని కూడా దీవించే దేవుడు ఆయన. అంతేకాదు యెహోవా షాలోమ్, ఆయన మనకి శాంతిని అనుగ్రహించేవాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. కాబట్టి ప్రతి వాగ్దానం మనం చూసినప్పుడు అది యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా అనుభవించడానికి, పొందుకోవడానికి అర్హత సంపాదించుకున్నాము. కాబట్టి అర్హతను కోల్పోకుండా ఆయన నిశ్చలమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన మీద నమ్మిక ఉంచి విశ్వాస మార్గంలో ముందుకు కొనసాగుదాం. బైబిల్ చెప్తుంది, ఆయన మీద నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. యెహోవా మీద నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.